చెప్పండి. నమస్తే అన్న, నా పేరు పుష్పా కిరణ్ కుమార్. మా గ్రామం వచ్చి స్వాములవారి లింగోటం, మండలం నాంపల్లి, జిల్లా నల్గొండ వాసినన్న. గత 10 సంవత్సరాలుగా నానా విధాలుగా నాపై దౌర్జన్యం మా సొంత పాలివారు చేయుచున్నారు. అయితే ఇట్టి విషయంలో గత నెల వాళ్ళు వచ్చేసి నా యొక్క పారుగొడం కూల్చేయడం జరిగింది, నా ఇంటి తలుపులను పలగొట్టడం జరిగింది. ఇట్టి విషయంలో నేను స్థానిక పోలీసు వాళ్ళకు చెప్పినప్పుడు స్థానిక పిఎస్ నుంచి నాకు న్యాయం జరగనందున నేను తక్షణమే నాకు న్యాయం జరగాలని ప్రజావారిని సంప్రదించినాను. అప్పటి నుంచి నాకు తక్షణమే న్యాయం జరుగుతుంది అనుకున్నాను. కానీ నాకు 2-3 వారాలు ఒక 2 వారాలు చూశాను, కానీ అయినా కూడా నాకు న్యాయం జరగలేదు. అట్టి సమయంలో నేను ఈ విధంగా బోర్డు తీసుకొని ఇక్కడే బార్ల దగ్గర నిలబడ్డప్పుడు గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి సార్ గారు తన సొంత కారు ఆపేసి మరి నా చేతిలో ఉన్న ఫామ్లు తీసుకున్నారు. నన్ను అడిగిన నీ సమస్య ఏంటంటే సార్కు చెప్పాను, నా ఇల్లు కూల్చబడి ఉన్నది సార్, గత 10 సంవత్సరాలుగా నానా విధంగా దౌర్జన్యం నాపై జరుగుతున్నది, తక్షణమే న్యాయం చేయాలని కోరినాము. అట్టి విషయంలో నేను న్యాయం జరుగుతుందని అనుకున్నాము. 12వ తారీఖు నుంచి ఈరోజు 23 అంటే గత 13 రోజుల కింద సార్ నా యొక్క అప్లికేషన్ తీసుకున్నారు. కానీ నేటి వరకు నాకు న్యాయం జరగలేదన్న. అందుకే మీ యొక్క మీడియా ఛానల్ ద్వారా మీరు తక్షణమే సార్ దగ్గరికి ఈ యొక్క మెసేజ్ను పంపించి నన్ను వారిని కల్పించి మరి వారి ద్వారా నాకు న్యాయం పొందేలా ఉన్న సాయం చేయాలని కోరుతున్నాం. అంటే ఏమైంది, ఇల్లు ఎందుకు కూల్చేశారు, ప్రాబ్లం ఏంటి అసలు? అన్న, ఇది తాతల నుంచి వచ్చిన భూములన్న, ఇవి సరిగా పంచుకోవడం జరగలేదు. కానీ నేను కట్టుకున్న ఇల్లు స్థలంలో కూడా ఇది మా స్థలం అంటూ మా పాలివారు వచ్చేసి దౌర్జన్యంగా కూల్చేయడం జరిగిందన్న. అట్టి విషయంలో నేను స్థానిక పెద్దలకు కనీసం 1000 సార్లు చెప్పుకున్నామన్న నా యొక్క బాధను. కానీ స్థానిక పెద్దలు ఏ నాడు కూడా నాకు న్యాయం చెప్పలేదు. వాళ్ళది ఒకటే రిప్లై, మీ పాలివాళ్ళు మా మాట వినరు, మేము వాళ్ళకు న్యాయం చెప్పలేము అని ఇదే రిప్లై ఇచ్చారు. నేను పిఎస్కి వెళ్ళినప్పుడు కూడా పిఎస్ వాళ్ళు ఇది సివిల్ పంచాయతీ, ఇది మీరు కోర్టులో చూసుకోవాలి. మళ్ళీ ఊర్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ పాలనను పెద్ద మనుషులను తిట్టడం, మళ్ళీ నువ్వు కోర్టుకి ఎందుకు వెళ్ళినావు, నువ్వు అక్కడ పిఎస్కి ఎందుకు వెళ్ళినావు, పిఎస్లో ఎందుకు చెప్పినావు అని మళ్ళీ వీళ్ళు ఈ విధంగా మళ్ళీ నన్ను తిట్టడం, మళ్ళీ హింసించడం అన్న, ఇదే జరుగుతూ ఉంది. కానీ నాకేనాడు కూడా నాకు న్యాయం జరగలేదు. అయితే ఇదే సమస్య. మా నాన్నగారు పుట్టిన వాళ్ళు నల్గొండ నుండి, వాళ్ళు ఉన్న ఊరిలో ఇక్కడ మా నాన్నగారు ఇక్కడ వికారాబాద్లో ఉండి ఉద్యోగం చేస్తూ 2011లో మరణించినారన్న. అట్టి సమయంలో మా యొక్క భూమి విషయంలో, మా నాన్నగారికి వచ్చిన బెనిఫిట్ విషయంలో, ప్రతి ఒక్క సెటిల్మెంట్ విషయంలో మా సొంత తల్లిగారు, మా నాన్నకి 2 భార్యలు, వాళ్ళిద్దరు కలిసి నన్ను చాలా నమ్మక ద్రోహం చేసినందున నేను అప్పట్లో ఉన్న మాజీ సబ్ కలెక్టర్ అమ్రపాలి మేడం గారిని కలిసినాను. నా యొక్క సమస్యను చెప్పుకోవడం జరిగింది. అట్టి పరిస్థితుల్లో మేడం గారు నా యొక్క సమస్యను తీసుకొని నాకు న్యాయం చేసి ఉంటే ఈ గత 10-12 సంవత్సరాల నుంచి నేను చేస్తున్న పోరాటం ఈ విధంగా ఉండకపోతుంటే నేను కూడా క్షేమంగా ఉండి నేను పెళ్లి చేసుకొని నేను కూడా ఎక్కడన్నా సెటిల్ అయిపోతుంటేమన్నా. అప్పట్లో గౌరవ మేడం గారు మా అమ్మ మాటలు వినేసి నన్ను జైల్లో వేపిస్తా అని చెప్పారు, నన్ను పోలీసులు పట్టిస్తా అని చెప్పారు. అయినా కూడా నేను న్యాయం చేయాలని కోరినా కానీ నాకు న్యాయం జరగలేదన్న. అయితే గత 10-12 సంవత్సరాల నుండి ఇప్పుడు మా అక్కగారు చేస్తున్న పనులను బట్టి అక్కడ స్థానికంగా ఉన్న మనుషులు కానీ వాళ్ళందరూ నన్ను ఒకటే విషయం చెప్పడం జరిగింది, నేను న్యాయం కోసం కోరినప్పుడు మీ అక్కను నరికేయాలి, మీ అమ్మను నరికేయాలి, మీ అమ్మను చంపేయాలి, మీ అక్కను చంపేయాలి, వాళ్ళని కిడ్నాప్ చేయాలి, వాళ్ళని పొడి చేయాలి, వాళ్ళని ముక్కలు చేయాలని చెప్పడమే జరిగింది. కానీ నాకెవరు కూడా ముందుకు వచ్చి న్యాయం చెప్పింది లేదు. ఎందుకంటే ప్రతి విషయం ఇప్పుడు పిఎస్ వాళ్ళు ప్రతి విషయం పట్టించుకున్నా కూడా వాళ్ళు మనకు న్యాయం చేయని పరిస్థితి. ఇది సివిల్ పంచాయతీ, మీ డైరెక్ట్ కోర్టుకు వెళ్ళాలి. కానీ వీళ్ళు నానా విధాలుగా హింసిస్తున్నారని కూడా నేను పిఎస్ వాళ్ళకు ఎన్నోసార్లు కూడా చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇట్టి విషయాన్ని పరిశీలించి తక్షణమే నాకు ప్రతి విషయంలో నాకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నా. మా ల్యాండ్ పేపర్స్ ఉన్నవి, ఇంటి పేపర్స్ అనేవి ఇంకా లేవన్నా. ఎందుకంటే అవి తాతల నుంచి వచ్చిన భాగాలు, అక్కడ నుంచి మేము ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. కానీ నాకు లైట్ బిల్లు ఉంది. నేను తీసుకున్న ప్రతి ఆధారం కూడా నా రేషన్ కార్డు కానీ, నా ఆధార్ కార్డు కానీ, నాకు నల్ల కలెక్షన్ కూడా డైరెక్ట్గా నాకు ఇచ్చారన్న. మరి ఇప్పుడన్నా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను. తక్షణమే మీ యొక్క మీడియా ద్వారా, మీ ఛానల్ ద్వారా మీరు తక్షణమే సార్ దగ్గరికి ఈ యొక్క మెసేజ్ను పంపించి మరి వారు తీసుకున్న నా యొక్క అప్లికేషన్ల ద్వారా తీసుకున్నారు కాబట్టి మరి గత 10-12 సంవత్సరాల నుండి నానా విధాలుగా జరుగుతున్న అన్యాయంపై నాకు తక్షణమే న్యాయం జరిగించాలని కోరుతున్నాం. మిత్రులారా, నా పేరు కోటిరెడ్డి, సిఐటియు హైదరాబాద్ డీసీ మెంబరు. ఆటో డ్రైవర్లు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఫ్రీ బస్ వల్ల కొంత ఇబ్బందులు వస్తున్నాయి, బిజినెస్ సరిగ్గా జరగట్లేదు. ఇప్పటికే వాళ్ళకి ఆటో కిరాయిలు కట్టలేక, అట్లాగే సొంత ఆటోలు ఉన్న వాళ్ళు ఫైనాన్స్ కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఫ్రీ బస్ వచ్చేసరికి మహిళలందరూ కూడా బస్సుల్లో వెళ్తూ ఈ ఆటోలకి గిరాకీ తగ్గింది.
దీనివల్ల ఏంటంటే ఆటో డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంటి కిరాయిలు కట్టలేక, బండి కిరాయిలు కట్టలేక, ఫైనాన్సులు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారికి. ప్రధానంగా ఎవరైతే వీళ్ళకి గవర్నమెంట్ 12,000 సంవత్సరానికి ఇస్తా అని చెప్పింది, కానీ 12,000 ఏ మూలకు సరిపోదు, అన్నిటికీ ధరలు పెరిగిపోయింది. మేమేం కోరుతున్నామంటే రేషన్ షాప్ల ద్వారా ఆటో డ్రైవర్లను ప్రత్యేకంగా గుర్తించి వీళ్ళ కోసం నిత్యావసర సరుకులు 14 రకాలకు సంబంధించిన నూనె, పప్పులు, పిండి ఇట్లాంటివన్నీ కూడా ఇస్తున్నది ఇంతకుముందు కర్ణాటక కొన్ని ప్రాంతాలు. అట్లాగే ఆటో డ్రైవర్లందరూ కూడా రేషన్ షాప్ మీద 14 సరుకులు ఇవ్వాలని ఒక డిమాండ్ చేస్తున్నాం. ఆటో డ్రైవర్లు ఎవరైతే 10th, ఇంటరో, డిగ్రీలో చదువుకొని ఉద్యోగాలు రాకపోవడం వల్ల వాళ్ళు ఆటో లైన్లో ఉంటున్నారు, వాళ్ళకి ఒకటి అవకాశం ఉన్నంత వరకు ఉద్యోగాలు కల్పించాలి. ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో వాళ్ళకు వాళ్ళు సొంతంగా ఆటో కొనుక్కొని నడిపించుకునేలాగా సబ్సిడీ ఆటోలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసాం. ఇప్పటికే డ్రైవర్లకు సంబంధించింది వెల్ఫేర్ బోర్డు కావాలని ఒక డిమాండ్ ఉంది, దాని గురించి కూడా కోరాం. లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వీళ్ళని గుర్తించి యాక్సిడెంట్లు అట్లాంటివి జరిగినప్పుడు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది, అది కూడా ఇవ్వట్లేదు, అది కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇదండి CITU హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ నుంచి చేస్తాం ఈ కార్యక్రమం. అంతకుముందు ఆటో డ్రైవర్లు ధర్నా చేయడం చూసాం, మళ్ళీ సెక్రటేరియట్ భవన్ కూడా మొన్న వెళ్ళి కలిశారు కదా, మరి అప్పుడు ఏం జరగలేదు? వాళ్ళు హామీలు ఇచ్చారు. ఇప్పటికీ 2 నెలలు గవర్నమెంట్ వచ్చి 15 రోజులు అవుతుంది. ఇప్పటికి ఇచ్చిన హామీలలో ఒకటి మహిళలకు కావాల్సిన అమలు అవుతున్నాయి, కానీ ఆటో డ్రైవర్లకు సంబంధించి మాత్రం అమలు కావట్లేదు. ఇప్పటికే నెల గడిచిపోయింది, అప్పులేమో పెరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకునేలాగా ఉండాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లోపలికి వెళ్ళారు, ఏమన్నారు? లోపల ఉన్న వాళ్ళు అప్లికేషన్ తీసుకున్నారు, ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు, అంతవరకే జరిగింది. ఆ తర్వాత మీకు కాల్ వస్తుంది, దాన్ని బట్టి మీరు ఫర్దర్గా చూడాలని చెప్పడం జరిగింది. ఇప్పుడైతే అప్లికేషన్ ఇచ్చాం, జరుగుద్ది అన్న హోప్ తోటే వచ్చిస్తున్నాం కాబట్టి వేచి చూడాలి. अगर काम नहीं करे तो हम बड़े पैमाने पे इसके ऊपर एहतजाज में जाएंगे. हमारा डिमांड्स है CITU की तरफ से कि जो ऑटो नहीं है, ऑटो ड्राइवर्स को ऑटो देना गवर्नमेंट की तरफ से, LPG ऑटो सब्सिडी रेट पे देना बोल के हम डिमांड करने आए गवर्नमेंट से. हम गवर्नमेंट से रिक्वेस्ट कर रहे हैं, गरीब ऑटो ड्राइवर्स को ऑटो देना, वो किराया नहीं निकाल सक रहे, उनका पूरा बिजनेस बैठ गया है फ्री बस के तरफ से. इसलिए हम गवर्नमेंट को रिक्वेस्ट पेश करें CM रेवंत रेड्डी सर से कि जिसको ऑटोस नहीं है कम से कम उनको ऑटो दिए तो, और उनको राशन किट दिए तो उनको सपोर्ट मिलता. पूरा बिजनेस बैठ गया ऑटो का बोल के हम रिक्वेस्ट कर रहे हैं. अगर हमारे रिक्वेस्ट के ऊपर गवर्नमेंट एक्शन नहीं लिए तो हम बड़े पैमाने पे गवर्नमेंट के अगेंस्ट एहतजाज करेंगे बोल के भी हम ऐलान करें CITU की तरफ से. थैंक यू. గుడిమాల్ కాపూర్ వెజిటబుల్ మార్కెట్ నుండి వచ్చినాము. హోల్సేల్ అండ్ రీటైల్ ఒకటే మార్కెట్లో ఉండే ఇంతకుముందు 5 సంవత్సరాల క్రితం. దాన్ని రీటైల్గా 2 మార్కెట్గా విభజించారు. దాన్ని రీటైల్గా పంపించినప్పుడు కొంతమందికి షెడ్లు అలాట్మెంట్ చేసారు. మేము అలా జెన్యున్గా ఉన్న వాళ్ళకు మాకు షెడ్స్ రాలేదు. దాని గురించి అని సీఎంకు కంప్లైంట్ ఇద్దామని వచ్చినాం. ఇది రిటైల్ మార్కెట్గా ఏర్పడి ఒక 6 years అవుతుంది. డీడీలు కట్టమంటే డీడీలు కూడా కట్టినాం. 2,000 డీడీలు కట్టమంటే డీడీలు కూడా కట్టినాం. ఇది డ్రా కూడా చేసుకురు వాళ్ళు. ఇప్పుడేమో షెడ్లు మీకు అలాట్ కాలేదు, మీరు ఇక్కడ అమ్మొద్దని అంటారు మమ్మల్ని. షెడ్ అలాట్మెంట్ కాలేదు మీకు అని. మీరు అలా ఉన్నారు, వెళ్ళిపోవాలి, మీరు అమ్మొద్దు, బిజినెస్ చేయొద్దు అని చెప్తున్నారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు పోయి మేడం అడిగినాం. అదే మేడం కడితే, మేడం ఇప్పుడు మా పరిస్థితి ఇట్లా ఉంది, ఇప్పుడు మేము యూనియన్ ద్వారా రాపించుకురామని రాపించుకొచ్చినాక ఇప్పుడు మీరు అలర్ట్ కాలే అంటారు, మీరు ఇప్పుడు చేయొద్దు, ఇన్నేళ్ళ నుంచి చేసిరు కదా, అయిపోయి ఇప్పుడు మీరు ఉండొద్దు, నంబర్లు ఉన్న వాళ్ళు ఉండాలి, నంబర్ లేని వాళ్ళు ఉండొద్దు, బయటకు వెళ్ళిపోవాలి అంటారు. ఇప్పుడు మేము సీఎం దగ్గరకు వస్తే న్యాయం అవుతుందని మేము వచ్చినాం మీ సీఎం దగ్గరికి. అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఫస్ట్ చైర్మన్ ఉండే, మాకు చైర్మన్ ఉంటే ఆయన అప్పుడు మీకు న్యాయం చేస్తాం, మీకు అన్యాయం చేయమని చెప్పారు. ఆయన చైర్మన్ ఇప్పుడు దిగిపోయాడు. ఆయన దిగిపోయాక మేడం వచ్చింది, అప్పన్న మేడం పై ఆమె వచ్చింది. ఆమె అప్పుడు న్యాయం చేస్తా